క్వశ్చన్ అ- అదే లీడింగ్ లెజర్ నాన్ లీడింగ్ లెజర్ డిఫరెన్స్ ప్లస్ అది ఎలా వర్కౌట్ అవుతుంది ఈ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మీరు చెప్పే కాన్ఫిగరేషన్ నేను మనకి సరిగా చెప్పలేదు. కాన్ఫిగరేషన్ చెప్పలేదా? ఓకే. మ్మ్. ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని లెడ్జర్స్ అసైన్ చేయాలి, ఇదే చెప్పాల్సింది. ఆ, అది ఒక పాయింట్ ఒకటి మిస్ చేసిన, ఈ స్టెప్స్ అన్ని చెప్పినాను కానీ అది చెప్పలేదు. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది చెప్పాలి, మెయిన్ పాయింట్ మెన్షన్ చేయాల్సింది అకౌంటింగ్ ప్రిన్సిపలే. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అవును. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్ సెట్టింగ్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నా కంపెనీ కోడ్ తీసుకుంటే ఉండదు, ఐఎన్ ఐఎన్ఐఎన్ ఉంది. ఓకే, లోకల్ కరెన్సీ గ్లోబల్ కరెన్సీ ఉంది. అన్న ఇప్పుడు స్క్రీన్ ని ఎక్స్టెండ్ చేయండి, పెద్దగా చేయండి. లేదా ఇప్పుడు చిన్నగా వస్తుందా? మ్మ్. ఆ, నాకు ఒకరికి అట్లా వస్తుందా, మళ్ళీ అందరికి అట్లా వస్తుందా తెల్ల. నీకు నీకు నాగార్జున లేదు లేదు మాకు నార్మల్ గానే వస్తుంది. అట్లయితే ఓకే, నా నీదే సైడ్ ఏమన్నా. అయితే చూస్తాను. ఓకే. సో ఇక్కడ మనకు I1 కంపెనీ కోడ్ ఐఎన్, మనం ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని అసైన్ చేయాలి. ఇప్పుడు మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఒకటి నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి అసైన్ చేద్దాం. మనకి ఏముంది ఇక్కడ ఇప్పుడు రావాలి అసైన్ చేయడానికి, IFRS ఒకటే వస్తుందా? మ్మ్. సంథింగ్ ఈజ్ రాంగ్. మనది ఏమనుంది మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఐఈ నాన్ లీడింగ్ అయితే ఐఈ ఆర్ఎస్ అని ఉంది. ఐఈఆర్ఎస్. ఓకే వస్తుంది, అంటే అక్కడ డ్రాప్ డౌన్ లో ఏమో చూపించడంలే అంతే. ఓకే వస్తుంది, ఐఈఆర్ఎస్ అనేది ఓకే. మనం ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సేవ్. ఈ స్క్రీన్ లో చాలా ఉంటది, చాలా కన్ఫ్యూజన్ అసలుకి. నాకు కూడా అవునా? కొన్నిసార్లు ఫస్ట్ లో చాలా కన్ఫ్యూజన్ ఉండేవాడిని. స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ గా అర్థం చేసుకుంటే ఓకే, లేదు అంటే చాలా ఉంటుంది. ఇంకోటి, ఈ ప్రాక్టీస్ సిస్టమ్ లో ఇంకా తలనొప్పి. మన రియల్ టైంలో అయితే అలాంటివి రావు. ఈ ప్రాక్టీస్ వాటిల్లో మ్మ్. ఏంటంటే ఒక్కో విధంగా చేస్తారా, ఇది క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అన్నిటి అవును. ఎవరు మిస్టేక్ చేసినా అందరికీ ఎఫెక్ట్. సో ఈ కన్ఫ్యూజన్, నేను ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్ అయింది నాకు. ఏంటిది, నేను అసైన్ చేయకున్నా నీ కంపెనీ కోడ్ ఇప్పుడు I1 అనే లెడ్జర్ తీసుకున్నా, కంపెనీ కోడ్ సెట్టింగ్స్కి వెళ్తే ఆల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి దానిలో. మ్మ్. ఆల్ కంపెనీ కోడ్స్ అవసరం లేదు మనకు. ఈ లెడ్జర్ కి ఆల్ కంపెనీ కోడ్స్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళవన్నీ వేరే వేరే ఉంటాయి, ఎర్రర్స్ వస్తాయి. సో ఏం చేయాలి, ఇది యాక్చువల్ గా రియల్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవు, మనం ఈ కాన్ఫిగరేషన్ అవసరం లేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆల్ కంపెనీ కోడ్స్ అన్ని ఉన్నాయి, అవును. అన్ని కంపెనీ కోడ్లు అవసరం లే మనకు. మన కంపెనీ కోడ్ ఒక్కటే ఉండాలి, మన లెడ్జర్ కి మన కంపెనీ కోడ్ మాత్రమే ఉండాలి. వేరే కంపెనీ కోడ్ వాళ్ళు డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ వాళ్ళు చేసుకుంటారు కదా, మనకు వాటితో పని లేదు. మ్మ్. సెలెక్ట్ ఆల్ కొట్టేసి డిలీట్ చేద్దాం ఇవి. సో ఇదొక్కటే సెలెక్ట్ ఆల్ ఉందా, సెలెక్ట్ ఆల్ కొట్టేసి అంటే నార్మల్ గా అయితే మామూలుగా డిలీట్ చేయకూడదు, వేరే కంపెనీ కోళ్ళు వేరే ఏమన్నా ఉంటే. సో ఇదేంటి నా లెడ్జర్ కాబట్టి ఓన్లీ I1 అనేది నాది మాత్రమే లెడ్జర్. సో దీన్ని ఇది చెక్ మ్మ్. చేసుకోవాలి మనం, ఇదే సెలెక్ట్ అయిందా వేరే సెలెక్ట్ అయిందా అనేది చెక్ చేసుకొని డిలీట్ చేయాలి, లేదంటే వేరే డిలీట్ చేసినా మళ్ళీ వాళ్ళకైనా ప్రాబ్లమే. సో ఇప్పుడు నా లెడ్జర్స్ మాత్రమే, వేరే అదర్ కంపెనీ కోడ్స్ అన్ని డిలీట్ చేస్తున్నా, ఓన్లీ నా కంపెనీ కోడ్ ఒకటే పెట్టుకుంటున్నా. ఓకే. ఎర్రర్స్ వస్తాయి, పోస్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేసుకోవచ్చు నా దానికి. నా
ఈ లెడ్జర్ కి వేరియంట్ ఏది కావాలంటే అది. ఇప్పుడు బై డిఫాల్ట్ I3 ఉంది, ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ కాదు, ఫిజికల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఒకటే ఉంది. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ కావాలంటే వేరే మనం చేంజ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేద్దాం దాన్ని. ఓకే. పోస్టింగ్ పీరియడ్స్ డబుల్ ఎందుకు యూజ్ చేస్తాము, ఐడియా ఉందా? అంటే పోస్టింగ్ పీరియడ్స్ ఇవి ఇప్పుడు ఇది నాన్ లీడింగ్ లెడ్జర్ కదన్నా యూజ్ చేస్తాను, అది ఫిజికల్ ఇయర్ రూల్ ఏం లేదు. నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఒకటి లోకల్ అనే అకౌంటింగ్ గ్రూప్ లో, అకౌంటింగ్ ప్రిన్సిపల్ లో నార్మల్ గా నా కంపెనీ కోడ్ యొక్క ఫిజికల్ ఇయర్ ఏంటంటే ఏప్రిల్ టు మార్చ్. సో అది యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అవ్వాలి. నాన్ లీడింగ్ లెడ్జర్స్ లోకి వెళ్ళేటప్పుడు నా అకౌంటింగ్ ప్రిన్సిపల్ వేరే ఉంది, దానికి అగెనెస్ట్ గా నాకు ఫిజికల్ ఇయర్ వేరియంట్ వేరేది రావాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏది జాన్ టు డిసెంబర్ రావాలి. అప్పుడు పీరియడ్స్ మారుతాయి కదా. ఏప్రిల్ టు మార్చ్ అనేది పీరియడ్ 1 లో చెక్ చేసుకుంటే ఏప్రిల్, అదే జాన్ టు డిసెంబర్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి ఫస్ట్ పీరియడ్ అంటే జాన్ టు డిసెంబర్ ఫస్ట్ పీరియడ్ అంటే జనవరి. అదే మన దాంట్లో ఏప్రిల్ టు మార్చ్ అంటే ఫస్ట్ పీరియడ్ ఏప్రిల్. సో ఈ డిఫరెన్సెస్ ని నేను రిపోర్ట్ లోకి తీసుకొని రావాలి. ఆ డిఫరెన్సెస్ ఏంటి, రిపోర్టింగ్ ఆల్ కంట్రీస్ లో చూడాలి. వాళ్ళ రిపోర్టింగ్ కంట్రీ వచ్చేసి యుఎస్ అనుకో, యుఎస్ జాన్ టు డిసెంబర్ పడతాడు. సో వాని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూడాలంటే జనవరిలో వెళ్ళి చూస్తే రిపోర్ట్స్ ఉంటాయి, కానీ ఏప్రిల్లో వెళ్ళి చూస్తే ఎలా ఉంటాయి? సో ఆ పోస్టింగ్స్ కోసం అని చెప్పేసి వాడుతున్నాము. దానికన్నా ముందు మనము ఇప్పుడు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇంకొకటి క్రియేట్ చేసుకుందాం. ఓబీ 29 ఓపెన్ అన్న ఏంటి టీ కోడ్ ఏంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేయడానికి? OB28 జూన్ OB28 ఆర్ 29 ఉంది. OB28 కాదు, 29 ఏదనిత OB29 ఇది. OB29 కాదు, ఇక్కడ వేరియంట్ క్రియేట్ OB52 అన్న, OB29 OB52 ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ దానికన్నా ముందు ఇంకొకటి ఉంది OB29 32 వెళ్దాం. రిటైన్ ఎర్నింగ్ అకౌంట్ అన్నా కాదు, ఫిజికల్ ఇయర్ కే వేరియంట్ ఫస్ట్ ఫిజికల్ ఇయర్ క్రియేట్ చేస్తాం కదా. ఇది OB52 చెక్ చేయి. OB52 పోస్టింగ్ పీరియడ్స్ వేరియంట్. OB53 రిటైర్ ఎర్నింగ్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 అన్న. OB29 OB30 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అయితే OBBO. OBBO కావాల్సింది అనుకుంటా. వేరియంట్ ఇది కావాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ IIN అనేది వేరియంట్ ఉంది, ఇది కావాలి. ఓకే, ఇక్కడ ఇంకొకటి చేసుకోవాలి, సేమ్ కాపీ తోటి ఇంకొకటి చేసుకొని IEUS అనేది చేసుకుంటాం. ఓకే, సో యుఎస్ సో దీనికి ఇప్పుడు నేను వేరియంట్ అసైన్ చేస్తా. అసైన్ వేరియంట్ ఇక్కడ వచ్చేసి మనం మన కంపెనీ కోడ్కి ఒకటే వేరియంట్ అసైన్ చేయగలము, మల్టిపుల్ లేవు కదా. అర్థమవుతుంది ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వచ్చేసి 2 ఉన్నాయి నాకు. ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ నేను క్రియేట్ చేసినవి
ఐఈతో తీసుకుంటే ఐఈజిపి అనేది ఒకటి, ఐఎన్ అనేది ఒకటి. ఓకే, ఇది వేరేదేమో, ఐఈజిపి అనేది వేరే వాళ్ళదిలే. నాగేంద్ర 5 మంది కాదు కదా నానా పోస్టింగ్ పీరియడ్? అది నేను చేసినది రా. నువ్వు చేసినావా? ఓకే ఓకే, సేమ్ మరి అవును. వేరేదన్నా తీసుకోకూడదా కంపెనీ కోడ్? మళ్ళీ సేమ్ యూజ్ చేస్తున్నావా? కంపెనీ కోడ్ డిఫరెంట్ కదా. కంపెనీ కోడ్ ఈ నేమ్ వేరియంట్ ప్రాక్టీసింగ్ కి అది కన్ఫ్యూజన్ అవుతుంది కదా, నీకు కన్ఫ్యూజన్ అవుతుంది ఏంటి ఏం చేసినానని. వేరే నేమింగ్ వేరే తీసుకుంటే నీకు బాగా క్లియర్ గా ఉంటుంది. ఓకేలే, నో ప్రాబ్లం, ఏం కాదు. ఇప్పుడు మనకు ఉన్నది 2నే. నేను నా కంపెనీ కోడ్ తీసుకున్నది ఈ పోస్టింగ్ పీరియడ్స్ వేరియంట్ 2నే, ఒకటి ఐఎన్ ఒకటి యుఎస్ అనేది ఉంది. సో దీన్ని అసైన్ చేయాలంటే ఇప్పుడు నేను డిఫరెంట్ పోస్టింగ్ పీరియడ్స్ లో పోస్ట్ చేయాలి. అసైన్ చేయాలంటే కంపెనీ కోడ్ వైజ్ లో ఒకటే అసైన్ చేయగలను, 2 అసైన్ చేయలేను కదా. కంపెనీ కోడ్కి నా పోస్టింగ్ పీరియడ్ అసైన్ చేయాలంటే ఒకటే అసైన్ చేస్తాను, 2 అసైన్ చేయలేదు. సో దానికోసం ఏంటంటే మనం ఇప్పుడు లెడ్జర్స్ లో అసైన్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, దీనికి పోస్టింగ్ పీరియడ్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ వచ్చేసి నేను I3, ఓకే I3 ఉంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, వచ్చేసి ఇక్కడ నేను ఏం చేశాను ఇందాక, ఐఈయుఎస్ వచ్చిందా రాలేదా? ఐఈయుఎస్ రాలేదు. సో బ్యాక్ వెళ్తాను, బ్యాక్ వెళ్ళి మళ్ళీ వస్తాను. అది అప్డేట్ అవ్వలే ఇంకా, నేను అక్కడ క్రియేట్ చేసినాను జస్ట్ అంతే. ఓకే, ఇప్పుడు అసైన్ చేసుకోవచ్చు. గ్లోబల్ సెట్టింగ్, లెడ్జర్ ఇక్కడ వెళ్తే ఇప్పుడు బై డిఫాల్ట్ గా I3 అనేది అంటే ఏప్రిల్ టు మార్చ్ అనే ఫిజికల్ ఇయర్ అసైన్ అయింది. దాన్ని ఇప్పుడు నేను చేంజ్ చేయాలి నా లెడ్జర్ కి, I1 నా నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి మార్చాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది ఆల్రెడీ, దీనికి అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏం లేదా, ఐఈఆర్ఎస్ కంపెనీ కోడ్ ఐఈఎన్ ఇప్పుడు వచ్చింది చూడు. ఇక్కడ మనకు ఐఈయుఎస్ అనేది కనిపించలే. ఇప్పుడు నేను పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మన ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి అసైన్మెంట్ ఒకటి ఉంటుంది కదా, ఎక్కడ అది, ఓబి ఓబిబిపినా ఇక్కడ అసైన్మెంట్ ఇక్కడే ఉంటుంది కదా కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్. ఇక్కడ ఇది కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్. ఓకే, డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్. సో వేరియంట్, ఇక్కడ వేరియంట్ క్రియేట్ ఓబిబిపి ఓబీబీ కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చు, అది కాదు ఇక్కడ కంపెనీ కోడ్కి అసైన్ చేసేది. ఐఎన్కే ఆల్రెడీ ఐఎన్ అనే వేరియంట్ ఉంది, అది కాదు. నేను ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్ వేరియంట్కి
నా ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేయాలా. అయితే ఓబీ 37 ఓబీ 37 37 ఏంటి ఇది కంపెనీ కోడ్కి అగైన్ మళ్ళీ కంపెనీ కోడ్ ఇది కాకుండా ఇంకోటి ఉంది. ఇది ఆల్రెడీ I3 ఇది అసైన్ చేస్తున్నాను. మన కంట్రీకి పీరియడ్ అసైన్ చేస్తామా? కంట్రీకి కాదు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి నువ్వు ఇందాక ఆ, చేసినాము ఓబీబీపీ కూడా కాదు, ఓబీబీఓనా ఓబీబీపీ ఇందాక క్రియేట్ చేసాం కదా ఒక వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఓబీబీఓ ఓబీబీఓ కాదు, ఓబీబీఓనా వేరియంట్. సో ఈ వేరియంట్ కి ఫిజికల్ ఇయర్ అసైన్ చేయాలి. ఈ వేరియంట్ ఐఎన్ అనే దానికి ఆల్రెడీ అసైన్మెంటే ఉంది. ఓకే, ఇప్పుడు యుఎస్ కి అసైన్ చేయాలి. నేను యుఎస్ కి ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేయాలి. గ్లోబల్ సెట్టింగ్స్ గ్లోబల్ సెట్టింగ్స్ ఫిజికల్ ఇయర్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిఫైన్ వేరియంట్స్ అసైన్ వేరియంట్స్ టు ఈ మూడే కదా పేరుంది. ఓకే ఇదంతా Ramanji, we could not assign, right? Fiscal year variant to the posting period. మన ఎట్లా assign చేస్తాం? మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాంనా, అది ఆటోమేటిక్ గా మన కంపెనీ కోడ్ కి లెడ్జర్స్ కి అసైన్ చేసేకి ఒక ప్లేస్ ఉంది చెప్తాను. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ యుఎస్ పెట్టాను, కానీ ఫిజికల్ ఇయర్ మళ్ళీ ఇదే వస్తుంది, I3నే వస్తుంది. నేను ఫిజికల్ ఇయర్ ఈ లెడ్జర్ కి నా ఫిజికల్ ఇయర్ వేరియంట్ K4 పెట్టాలి, జాన్ టు డిసెంబర్ పెట్టాలి. అప్పుడు మనం K4 అనేది ఒకటి క్రియేట్ చేసిండే. K4 క్రియేట్ చేసి ఆల్రెడీ ఉంది, K4 ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ స్టాండర్డ్దే వాడుకుందాము, K4 అనేది వాడుకుందాము అంతేగా. ఇక్కడ ఓకే I3 హీరోయిన్ కంపల్సరీ ఒక ప్లేస్ ఉంది, చెక్ చేద్దాం ఆ ప్లేస్ ఏంటి. 0L ఓకే,
కంపెనీ కోడ్ కరెన్సీ సెట్టింగ్ అని ఉంది కదా కింద. ఇదా కన్వర్సనా అది కరెన్సీది అది. ఇంకోటి దానిపైన ఓకే అది. అదే ఇప్పుడు ఇందాక ఇప్పుడున్నది అదే దానిలోనే. ఓకే. రమణ్జీ ఒక టీ కూడా పెట్టా చూడు చాట్ లో. ఇక్కడ జూమ్ చాట్ లో రమణ్. జూమ్ లోనే చూస్తున్నా. తక్కువ అయింది. పిన్స్ అందులో అదే టీ కోడ్ లోనే అందరూ ఇప్పుడు ఉండేది. పిన్స్ FINS_led సేమ్ టీ కోడ్. అందులోనే ఉన్నాను. ఇందులో లెడ్జర్ కి అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఓకే. కంపెనీ కోడ్ ఇప్పుడు ఐ యూఎస్ చేశాను. ఐ యూస్ చేంజ్ చేయండి. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మారిపోవాలి. parallel accounting using GL accounts. ఓకే. ఎక్కడున్నది సెట్టింగ్? కి చెక్ చేస్తే ఈ కంపెనీ కోడ్కి ఇక్కడ ఉంది చూడు. 0L కి I3 ఉంది చూడు. ఫిజికల్ ఇయర్ వేరియంట్, కోచింగ్ పీరియడ్ వేరియంట్ IN. అలాగా మనకి ఇప్పుడు ఇది 0L కి. నేను బ్యాక్ వస్తాను. అదే ఏదో స్క్రీన్ మిస్ అవుతోంది. ఇలాగా నా I1 కదా, I1కి ఇలా వెళ్తే ఇక్కడ ఏమైనా మెయింటైన్ చేయాలా? మెయింటైన్ చేసేటప్పుడు IUS మేబీ క్యాన్సిల్ చేసి మళ్ళీ చేద్దామన్నా. సో I1 డిలీట్ చేస్తున్నా. ఇక్కడ నువ్వు ఎంట్రీస్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఇందాక నేను పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసిండే కదా, అందుకని చెప్పేసి బై డిఫాల్ట్గా కంపెనీ కోడ్ తీసుకుంది. సో ఇప్పుడు నేను I1 అనేది క్రియేట్ చేసిన. ఇప్పుడు కంపెనీ కోడ్ సెట్టింగ్కి వెళ్తే ఓకే, ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఓకే, కంపెనీ కోడ్ ఇందాక ఒకటే ఉంది కాబట్టి అది డిఫాల్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు 2 ఉన్నాయి. సో ఇక్కడ నేను US ఇస్తా.
యుఎస్ ఇచ్చినా కూడా I3నే సెలెక్ట్ అయింది. ఇక్కడ సెలెక్టింగ్ రావట్లేదే. ఇక్కడ ఒక చోటు ఇవ్వాలి. ఒకసారి కంపెనీ కోడ్ లెవెల్లో చేంజ్ చేసి చూడనా, వస్తుందేమో చూద్దాము. ఒకవేళ దానికి ఇంటర్లింక్ ఏముందామో చూద్దాం. ఇప్పుడు లెడ్జర్కి వెళ్తే I1 హలో, ఏంటి ఒకసారి కంపెనీ కోడ్ లెవెల్లో ఒకసారి చెక్ చేద్దాం. అది గిన ఇక్కడ గిన వచ్చిందంటే గిన అదే ఇంకా ఫాల్ట్ అని తెలుసుకోవచ్చు. OB37లో మనకి ఆల్రెడీ F3 V3 ఏదో ఉంటుంది, L3 అట్లా. అక్కడ L4 ఇచ్చి ట్రై చేద్దాం. అది L4 ఇక్కడ డిస్ప్లే అయిందంటే ఇంకా అదే ప్రాబ్లం అని. ఇందాక 0L కి మనకు కనిపించింది కదా, 0L కి నేను కంపెనీకి 0L సెలెక్ట్ చేసుకొని కంపెనీ కోడ్కి వెళ్తే నా కంపెనీ కోడ్కి వెళ్తే ఇక్కడ ఫిజికల్ లేయర్ వేరియంట్ కనిపిస్తుంది చూడు, అన్ని ఆల్ కంపెనీ కోడ్స్. సో ఇట్లా నా L1 అనే దానికి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు 0L కి ఇక్కడ I3 అని కనిపించింది. నేను బ్యాక్కి వెళ్ళి వస్తే ఇప్పుడు 0L లో ఉన్నాం. L1 చూస్తే మాత్రమే ఎందుకు రావట్లేదు ఇది? ఒకసారి వాట్సాప్ లో పంపిస్తాను. ఈ I1 కంపెనీ కోడ్ న్యూ ఎంట్రీస్, సరే యుఎస్ పెట్టేసి సేవ్ చేస్తాను. ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో, ట్రై చేద్దాం. కంపెనీ కోడ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి IERS. ఇంకొక అసైన్మెంట్ ఏదో మిస్ అవుతుంది, చూద్దాం. అది లెడ్జర్ కి మన అకౌంటింగ్ ప్రిన్సిపల్ కి ఏమన్నా ఒకసారి వాట్సాప్ ఇచ్చిందామండి. ఐ సెంట్ ఎన్ ఇమేజ్. లెడ్జర్ అదే చేస్తాను మనము ఇప్పుడు, అదే చేస్తామండి. ఇక్కడ IN ఇప్పుడు చూడు, చేంజ్ లోకి వెళ్తాను నేను. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, సేవ్ చేయాల్సింది ఇది. ఇప్పుడు కనిపిస్తుంది చూడు, ఇక్కడ I3 అనేది ఫిజికల్ ఇయర్ ఇక్కడికి చేంజ్ చేసుకుంటా. ఇప్పుడు నేను మళ్ళీ మీటింగ్ అవుతుంది. సరే, నాకు వేరే కాల్ ఉంది ఇప్పుడు, నేను చెక్ చేస్తాను ఏంటనేది. టుమారో మళ్ళీ దీన్నే డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఏంటి జస్ట్ అసైన్మెంట్ మిస్ అయింది. ఆ అసైన్మెంట్ నేను చెప్తాను. ఒక 5 minutes లో ఎండ్ అవుతుంది మీటింగ్. I3 అనేది ఆటోమేటిక్ గా వచ్చింది. మనం ఇక్కడ చేంజ్ చేయాలి. నేను చెప్తాను ఎలా చేంజ్ చేయాలనేది, కనుక్కుంటా ఉండాలి. చూసి చెప్తాను రండి మీకు. నాకు ఒక కాల్ ఉంది ఇప్పుడు, అటెండ్ అవ్వాలా. టుమారో సేమ్ టైం 9 o'clock కనెక్ట్ అవుదాం, ఓకేనా? సరే, ఓకే మరి, బాయ్.